యా ఓకే ఓకే రవికృష్ణ. సో ఇది మొత్తానికైతే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి ఏ విధంగా ఈ న్యాక్కి సంబంధించినటువంటి అక్రిడేషన్ గ్రేడింగ్ పొందేందుకు వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. సో కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం చేసినటువంటి అక్రమాలలో భాగస్వామ్యం అయినటువంటి దేశంలోని పేరెన్నిక కలిగినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు అలాగే డీన్లు కూడా ఈరోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సో మనం చూసాం ఈ కేసుకు సంబంధించి మనం కానీ చూస్తే ఎస్పెషల్లీ ఈ యాజమాన్యం మాత్రమే కాకుండా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఈ న్యాక్ ఇన్స్పెక్షన్ సంబంధించిన కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి అలాగే చంద్రవాన్సి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో సమరేంద్రనాథ్ సాహాతో పాటు మెంబర్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సో జేఎన్ యూనివర్సిటీ అంటాం. సో ఇది చాలా పేరెంటింగ్ కలిగినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నటువంటి రాజీవ్ సిజారియా అనేటటువంటి ఆయనతో పాటు న్యాక్ కమిటీకి సంబంధించిన మెంబర్సు, డీన్ భారత్ యూనివర్సిటీ ఆఫ్ లా అంటే భారత్ యూనివర్సిటీ లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డీన్తో పాటు మరికొన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మనకు మరింత విశ్లేషణ అందించేందుకు ఐఆర్ఎస్సి అలాగే ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ సతీష్ గారు మనతోటి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సతీష్ గారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీకు సార్ ఏంటి సార్ ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ అంశం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తుంది విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో. సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూకి సంబంధించి? అంటే యాక్చువల్గానండి మనం ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా మనం ఎడ్యుకేషన్ వీడియోస్ సంబంధించి రెగ్యులర్గా ఎన్నో చేస్తున్నాం, మనం డైలీ చేస్తాం. చాలా సందర్భాల్లో గత 1.5 year నుంచి కూడా ప్రతి విద్యార్థికి మనం చెప్పే సలహాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు డీమ్డ్ యూనివర్సిటీస్ కి జాయిన్ అవ్వద్దని చెప్పి చాలా పబ్లిక్ గా ఓపెన్ గానే చాలా సందర్భాల్లో ఎన్నో వందల సార్లు మనం చెప్తున్నాం. చెప్పినప్పుడు పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కూడా సరే వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి కొంత ఇగో హట్ అయ్యో లేకపోతే రకరకాల కారణాల వల్ల సతీష్ గారు ఎందుకు అట్లా చెప్తారు, ఇలా ఎందుకు చెప్తారు, అసలు ప్రైమ్ 9 వాళ్ళు ఏంటి ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అని చెప్పేసి రకరకాలుగా చాలా సందర్భాల్లో అనడం కానీ కామెంట్స్ రూపంలో కానీ చాలా సందర్భాల్లో చూసాం మనం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను లేదంటే మీరు ఎప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ వెళ్ళొద్దు అని చెప్తాం. దానికి చాలా సందర్భాల్లో చెప్పాను. ఇదేమి నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం కాదండి, ఎందుకంటే మామూలుగా మీకు జనరల్గా సొసైటీకి పబ్లిక్ కి పేరెంట్స్ కి ఇది కొత్త విషయం కావచ్చు లేదా ఆశ్చర్యకరమైన విషయం అవ్వచ్చేమో, కానీ ఇది నేను ఒక కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన విషయం కింద కూడా మాత్రమే నేను చూడట్లేదు. ఎందుకంటే అసలు డీమ్డ్ యూనివర్సిటీస్ లో వాళ్ళు న్యాక్ అక్రిడేషన్స్ కానీ స్టేటస్ ఎలా తెచ్చుకుంటారు అనేది మీద పూర్తి అవగాహనతో పూర్తి బాధ్యత రాహిత్యంగా లాస్ట్ 1.5 year నుంచి 2 years నుంచి కాలేజీ పేర్లతో సహా మనం చెప్తున్నాం. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం కాదండి, ఈ యూనివర్సిటీస్ పేర్లన్నీ ఎప్పుడో చెప్పాము. వీళ్ళు ఏం చేస్తారంటేనంటే ఈ ప్రైవేట్ యూజీసీ ఈ నామ్స్ ప్రకారం బైపీసీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం, లేకపోతే అప్రూవ్డ్స్ లేకుండా కోర్సెస్ రన్ చేయడం, లేకపోతే ఈ న్యాక్ అక్రిడేషన్స్ గురించి ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్టుగా చూపించి వాళ్ళకి శాలరీస్ చెక్స్ రూపంలో ఇవ్వడం, తర్వాత డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవడం. అక్రిడేషన్స్ గురించి ఈ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఉండాలండి, వాళ్ళ స్టూడెంట్స్ చేత వాళ్ళ మొబైల్స్ తీసుకుని వాళ్ళ చేత ర్యాంకింగ్ గురించి చేయడం, లేకపోతే ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ కూడా లేని క్వాలిఫికేషన్స్ ఉన్నట్టుగా చూపించడం, లేకపోతే ప్లేస్మెంట్స్ కూడా లేనివి ఫేక్ రిపోర్ట్లు తయారు చేయడం. ఇదంతా కూడానండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ. మీరు కేఎల్ యూనివర్సిటీస్ ఒకటే బయటకు వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం అన్నది ఏదైతే ఉందో టాపిక్ అది కాబట్టి ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ అది కేఎల్ యూనివర్సిటీ సంబంధించి కాదండి. చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ లో చాలా సందర్భాల్లో చాలా పేర్లు చాలా సందర్భాల్లో చెప్పాను. అన్ని యూనివర్సిటీస్ వచ్చినటువంటి అక్రిడేషన్స్ ఈ విధంగానే వస్తున్నాయి. దానికి ఉదాహరణే మన ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అయినటువంటిది IIIT హైదరాబాద్ ఉంది. న్యాక్ ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ లో చూసినట్లయితే మీకు ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ లో 60 తర్వాత ఉంటుందండి. అదేంటంటే విఐటి యూనివర్సిటీ టాప్ 10 లో ఉంటుంది, ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ వచ్చి 60 ఎక్కడైనా ఉంటుందా? గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే మనం మంచి మంచి కాలేజెస్ మనం చెప్పుకుంటామో IIIT హైదరాబాద్ కానీ లేదా ఎన్ఐటీస్ కానీ లేకపోతే ఐఐటీస్ కానీ ఏదైతే గొప్ప గొప్ప కాలేజెస్ అని ఇలా చెప్తాం, నిజంగా క్వాలిటీ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అంతే కూడా. అవేవి కూడా ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ లో రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయరు, వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. సాలరీస్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ దగ్గర నుంచి స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ దగ్గర నుంచి క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, లేకపోతేనేమో స్టూడెంట్స్ పెట్టి ఎగ్జామినేషన్స్ కానీ లేదా ఫెయిల్ చేయడం కానీ డబ్బులు తీసుకుని పాస్ చేయడం కానీ. మాకు ఓన్ ఎంటిటీ ఉంది, యూజీసీ రికగ్నేషన్ ఉంది, మేము ఏం చేసినా ఎవడు అడిగేవాడు లేడు, మాకు ఏఐసిటీ అప్రూవల్తో పని లేదు, బైపీసీ వాడికి మేము బీటెక్ కోర్స్ ఇస్తాం, ఇంజనీరింగ్ ఫెయిల్ అయిపోయినట్టు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టి అవసరం అయితే ఫైనల్ ఇయర్ తర్వాత మళ్ళీ ఫైనల్ ఇయర్ ఇస్తాం, లేదు అంటే ఫ్యాకల్టీ లేకపోయినా ఉందని చెప్తాం, రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తాం అన్నటువంటి ధోరణి అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఉన్నాయి. మీరు చెప్పారు ఇందులో ఉన్నటువంటి ఎవరెవరు అరెస్ట్ అయ్యారు అంటే సార్ సతీష్ గారు ఇక్కడ సతీష్ గారు